హే గాయ్స్! ఇది దసరా స్పెషల్ వ్లాగ్. రాయలసీమలో మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వ్లాగ్‌లో చూసేయండి. ముందు రోజు యాజ్ యూజువల్ మేము అందరూ చేసుకున్నట్టే ఆయుధ పూజ చేసుకుంటాం ఈవినింగ్. సో, ఇంట్లో ఉన్న వాటన్నిటికి పూజ చేస్తాం. తర్వాత గోపూజ ఈజ్ మ్యాండేటరీ. ఎవ్రీ ఫెస్టివల్‌కి ఈవినింగ్ ముందు రోజే చేసేస్తాము. బికాజ్ డ్యాడీకి, మమ్మీకి ఆవులంటే చాలా ఇష్టం. నెక్స్ట్ డే అయితే మంచిగా ఫ్రెష్ అయ్యి నేను ఇలా సింపుల్ కుర్తీ వేసుకున్నాను. ఈవినింగ్ ఎళ్తాను టెంపుల్‌కి. సో, నేను రెడీ అయ్యేలోగా మమ్మీ మొత్తం పూజకి అరేంజ్ చేసి దీపం పెట్టేశారు మమ్మీ. నేను జస్ట్ హారతి అండ్ కొబ్బరికాయ కొట్టాను. చూసారు కదా! చాలా స్పెషల్సే చేషింది మా మమ్మీ మార్నింగే లేషి. ఎంతైనా అమ్మ వాళ్ళు గ్రేట్ కదా! వాళ్ళకున్న పేషెన్స్ అండ్ వాళ్ళకున్నంత టైమ్ మేనేజ్‌మెంట్ మన జనరేషన్ వాళ్ళకి అస్సలు ఉండదు. అండ్ ఇక్కడ బట్టలు పెట్టాం గదా! అది పెద్దవాళ్ళందరికీ ఇలా ప్రతి దసరాకి బట్టలు పెట్టుకుంటాము. తర్వాత ఇక్కడ చూసారా మై ఫేవరెట్ ఓలిగా అంటాం మేమైతే. డిఫరెంట్ స్టేట్స్‌లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. పోలేలు, భక్షాలు, ఒబ్బట్టు ఇలాంటివుంటాయి. అండ్ ఇక్కడైతే చిత్రాన్నం ఇది. దట్ ఈస్ లెమన్ రైస్. నా ఫేవరెట్. మమ్మీ అయితే నాకిష్టమనేసి అన్ని స్పెషల్స్ చేసేశారు. ఓలిగా, ఘీ అండ్ పాలు వేసుకొని తింటే డెడ్లీ కాంబినేషన్. నా ఫేవరెట్ అసల. నేనైతే లిటరల్లీ ఇది కుట్టినప్పటి నుండి ఎప్పుడెప్పుడు దసరా వస్తదా? ఈ డ్రెస్ ఏసుకుందామా అని వెయిట్ చేస్తుండే. ఈ డ్రెస్ నేను శారీ నుండి చేయించాను గైస్. ఈ ప్రాసెస్ మొత్తం నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్ అప్‌లోడ్ చేస్తాను. సో, ఈవినింగ్ అయితే మేము మా ఊర్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడికెళ్ళాము ఫస్ట్ అయితే. ఇక్కడ మొత్తం నీమ్ ట్రీకి బొట్టులు పెడుతున్నాను. ఎవరైనా రాయలసీమ వాళ్ళు ఈ వ్లాగ్ చూస్తుంటే చెప్పండి. మీరు కూడా ఇలానే సింపుల్‌గా చేసుకుంటారా? గ్రాండ్‌గా చేసుకుంటారా అని దసరా? బికాజ్ మా సైడ్ అయితే మేము చాలా సింపుల్‌గా చేసుకుంటాం. ఎవ్రీ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ అనే గాదు. ఓన్లీ పీర్ల పండగ అండ్ ఆల్సో మా ఊర్లో అయితే కదిరి పున్నం అనేసి హోలీ రోజ్ చేసుకుంటాము నరసింహస్వామిది. ఆ ఫెస్టివల్స్ ఒక్కటే చాలా గ్రాండ్‌గా అవుతాయి. ఇంకా మిగిలిన ఫెస్టివల్స్ అన్నీ యాజ్ యూజువల్ పూజ అండ్ జస్ట్ నైవేద్యం అండ్ తినడమే ఉంటది. అండ్ ఆ రోజైతే వడి బియ్యం గూడా పెట్టారు పెద్దమ్మ తల్లికి. సో, ఆ రోజు కొంచెం సేపు గుడి దగ్గర టైమ్ స్పెండ్ చేసి, తర్వాత నరసింహస్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి కూడా ఎళ్లి మా ఊర్లో ఉన్న వాటికి. తర్వాత ఇంటికొచ్చి ఇలా అవుట్‌ఫిట్ చెక్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిందా ఈ వ్లాగ్? ప్లీజ్ సబ్స్క్రైబ్.